మొత్తానికి 84.28% అయితే పోలింగ్ అయితే నమోదైంది. అంటే జనరల్‌గా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటాయంటే దాదాపు అందరూ ఓట్లేసే విధంగా ఉంటదనమాట. అంటే ఓ గ్రామాల్లో 1000 నుంచి 2000, 3000 ఇట్లయితే ఓటర్స్ అయితే ఉంటారనమాట. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుత రోజుల్లో చాలా అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో అయితే పంచాయతీ ఎన్నికలైతే జరుగుతున్నాయి సర్పంచ్. అంటే ఎక్కడున్నా సరే సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో, సిటీలో, హైదరాబాద్‌లో ఎక్కడున్నా సరే వాళ్ళను తీసుకొచ్చి కార్లు కట్టి వాళ్ళకు బస్ ఛార్జీలు ఇచ్చి సో ఇవన్నీ ఇచ్చి కూడా గ్రామాల్లో ఓటు వేయించుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దాదాపు జస్ట్ ఒక 20, 30, 40, 50 ఓట్ల తేడాతోనే గెలుపు ఓటములు అనేది గ్రామాల్లో ఉంటుందన్నమాట. సో అలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మొత్తం నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసి అభ్యర్థులందరినీ తీసుకొచ్చి ఓటేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే మనకు 84.28% అయితే పోలింగ్ అయితే నమోదైందనమాట. సో వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మొత్తం కూడా తీసుకొచ్చి ఓట్లయితే ఏపిస్తారు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తుంటారో. సో ఇది అనమాట దీనికి సంబంధించింది.